హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర కర్రీ చేస్తున్నానండి. ముందుగా పాలకూరని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వండి ఎర్రగా వచ్చే వరకు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా స్మెల్ పోయేదాకా బాగా వేయించుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూరని దాంట్లో వేసుకొని మొత్తం నీట్గా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్, కారం అలా సపరేట్గా వేయకుండా నేను వెల్లుల్లి కారం మిక్సీలో పట్టి పెట్టుకున్నానండి రెడీగా. ఆ వెల్లుల్లి కారం ఏంటంటే కొబ్బరి పొడి, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకొని దాని మీద చల్లాలండి. పాలకూరలో టమాటా వేయకూడదండి, అది కాంబినేషన్ కాదంటారు కదా, తినకూడదంటారు. అందుకని టమాటా వేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది బాగా మగ్గనిస్తే ఇలా అవుతుందండి. లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని మగ్గనిచ్చాలండి ఒక 5 మినిట్స్. ఇంకా పాలకూర ఫ్రై రెడీ అండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.